హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిందనమాట. అక్కడ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. యాక్చువల్గా చెప్పాలంటే మేము ఈ ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు, తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంటికే పంపించేశారనమాట. ఈ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చిందండి, బాగుంది బ్యూటిఫుల్గా. సో దీంట్లో ఏముంటాయో చూసేద్దాము. ఫస్ట్ దీంట్లో సాంప్రదాయానికి సూచిక కదండి, బ్లౌజ్ పీస్ అయితే పెట్టేశారు, బాగుంది, ప్యూర్ కాటన్ బ్లౌజ్ పీస్ అయితే. నెక్స్ట్ దీంట్లో ఒక బాక్స్ అయితే ఉందండి, అలాగే చిన్న బాక్స్ కూడా ఉంది. ఆ చిన్న బాక్స్లో వచ్చేసరికి ఐ థింక్ స్వీట్స్ ఉన్నట్టున్నాయి. స్వీట్స్లో ఏమేమి ఉన్నాయంటే బూందీ లడ్డు ఉందండి, అలాగే కాజా కూడా ఉంది, ఇంకా చిక్కీ, వేరుశనగ పప్పు వచ్చి అంటారు కదా, సో అది కూడా ఉన్నదనమాట. మూడు కూడా బాగున్నాయండి, టేస్ట్ చూస్తాం ఆల్రెడీ. ఇంకా మీలో ఎంతమందికి ఇలా శారీ రూపంలో ఇచ్చే కాజాలు అంటే ఇష్టమో చెప్పేయండి. ఈ కాజాలు కూడా చాలా బాగుంటాయి కదండి. అలాగే గోదావరి సైడ్ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ పెళ్ళిళ్ళ టైంలో చాలా కామన్ కదండి. సో మీ సైడ్ కూడా ఇంతేనా? మీ సైడ్ కూడా ఇంత అయితే కామెంట్ చేసేయండి. అలాగే దీంట్లో ఇంకో గిఫ్ట్ ఐటమ్ అయితే ఉన్నదండి. దీంట్లో ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే ఇచ్చారనమాట, అవి 2 వచ్చాయి. ఇవి టప్పర్ వేర్ అంత స్ట్రాంగ్ కాదు, కానీ ప్లాస్టిక్కే స్ట్రాంగ్గానే ఉన్నాయి, పర్వాలేదు. సో పోపు దినుసులు లాంటివి అయితే మనం స్టోర్ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే కనుక బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్ ఇలాంటివి ఏవైనా వేసి మనం స్టోర్ పెట్టుకోవచ్చండి. లిడ్ కూడా మనకి 8 ఉంది. సో ఇవి 3 మాత్రం పంపించారనమాట. ఇంటికి మేము వెళ్ళపోయినా కానీ గిఫ్ట్ అయితే వచ్చేసింది. మా అమ్మ అప్పుడే చెప్పేస్తుంది అనమాట, ఇవి 2 నేనేం చేసుకుంటానమ్మా, నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా, నువ్వే పట్టుకెళ్ళిపో అని. లేదమ్మా ఉంచు, నాకు బాగా అవసరమైనప్పుడు ఇక్కడ నుంచి ఏదైనా వస్తువులు పట్టుకెళ్తూ ఉంటాను కదా, సో అలా తీసుకెళ్తానని చెప్పాను. సో అలాగే నేను మీ గోదావరి అమ్మాయినేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.